నమస్తే వెల్కమ్ టు ఏవెంటివి తెలుగు న్యూస్. ఇక డీటెయిల్ చూస్తే విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలం పునుగూటి వలస గ్రామ సమీపంలో మామిడి తోటలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. సంతకవిటి ఎస్ఐ సిబ్బందితో కలిసి చర్యలు తీసుకుని 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 4.8 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లుగా రాజాం సిఐ ఉపేంద్ర తెలిపారు. అరెస్ట్ అయిన వారు పాలకొండ ప్రాంతానికి చెందిన వారని, వారిలో 2 పాత నేరస్తులుగా గుర్తించారు. 4 జ్యుడిషియల్ కస్టడీకి పంపించామని సిఐ వివరించారు. నేను రాజం రూరల్ సిఐ ఉపేంద్రాన్ని. నిన్న సంతకవిటి మండలం పునుగూటి వలస గ్రామ పరిధిలో మామిడి తోటలో కొంతమంది వ్యక్తులు గంజాయి కలిగి ఉండి వాళ్ళు అమ్మడానికి ప్రయత్నిస్తున్నారనే సమాచారం మేరకు సంతకవిటి ఎస్ఐ గారు ఆ తోటలో రైడ్ చేసి 4 వ్యక్తులు కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే వాళ్ళ దగ్గర నుంచి సుమారు 4 కేజీల 800 గ్రాముల గాంజాను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 4 వ్యక్తులు కూడా పాలకొండకు చెందిన వ్యక్తులు. వీళ్ళు ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్కి అమ్మే ప్రయత్నం చేస్తుండగా అదుపులోకి తీసుకోవడం జరిగింది. గతంలోనే 2 వ్యక్తులపై రాజం సర్కిల్ పరిధిలోనే కేసులు కూడా ఉండడం జరిగింది. వీళ్ళు 4 కూడాను మనకి బోర్డర్లో ఉన్నటువంటి ఒరిస్సాలో కొన్ని ప్రాంతాల నుంచి గాంజా తీసుకొని వచ్చినట్టు మాకు తెలియజేశారు. దాని మీద వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరి దగ్గర కొన్నారు అనేది కూడా మేము వెరిఫై చేస్తున్నాం. వాళ్ళు కూడా త్వరలోనే. ఇక డీటెయిల్ చూస్తే బాపట్ల జిల్లా బాపట్ల మండలంలో వినాయక చవితి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంలోని విజయలక్ష్మీపురం సాయిబాబా మందిరం వద్ద గణేష్ సంపత్ పరివార ఆధ్వర్యంలో క్షీర భావనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. గణేష్ సంపత్ పరివార సంఘ అధ్యక్షుడు బాబు నాగేంద్ర లంబోదరుడు ప్రజలందరినీ కష్టాల నుంచి గట్టెక్కించి ప్రతి జీవితంలో ఆనందం నింపాలన్నారు. అనంతరం విద్యార్థులకు ఉచితంగా పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ ప్రజలు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆమె పెడితే తినట్టు ఆంటీ పెళ్లి పెళ్లి రోజే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, వాళ్ళు పెద్ద వాచిలో ఉన్నాడు. బాబు వచ్చి ఏ కోసం చౌక్లో ఉంటుంది. అన్ని ఫ్రీగే లేదు. ఇక డీటెయిల్ చూస్తే విశాఖ ఉమ్మడి జిల్లాలోని బిఎన్ రోడ్డుపై కొత్తకోట వద్ద భారీ గొయ్యిల్లో మొక్కలు నాటి సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చోడవరం, నర్సీపట్నం, వడ్డాది, పాడేరు మార్గాల్లో రోడ్డు దెబ్బతిందని, బ్రిటిష్ కాలం బ్రిడ్జీలు కూలిపోవడంతో లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంబులెన్సులు, స్కూల్ విద్యార్థులు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా విజయరామరాజుపేట కాజ్వే నిర్మాణం చేపట్టకపోతే దాచేరు వంతెన వద్ద మహాధర్నా చేస్తామని హెచ్చరించారు. అలాగే చేపల తెరుగులోనే మారాయి. అదేవిధంగా గత ప్రభుత్వం ఈ రోజు నుండి ఎన్నో కష్టాలు పడి మేము అధికారంలోకి వస్తే ఈ రోడ్లు వేసేసి మిమ్మల్ని ఏంటంటే మన వచ్చుల్లో తయారు చేసి అద్దాల రోడ్లలో చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీలు ఇచ్చారు. కానీ ఆ హామీలు నిరంతరం నిమ్మక నీరెత్తినట్టు అయిపోయింది. కానీ ఈ రోడ్లు మాత్రం లోతులు అనే మారిపోయి వడ్డలు జరిపించి కూలిపోయి రహదారులకు ఎంతో ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా సిపిఎం పార్టీ నుండి నిరంతరం పోట్లాడు చేస్తున్నా సరే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రోడ్లెక్కి చేస్తున్నారు. కానీ నిధులంటే తీసుకురావడం లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం. నిధులు ఇస్తే అధికారులు పనిచేస్తారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. నిధులు లేని మేము ఎక్కడ పనిచేయాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సిపిఎం పార్టీ అవకాశం ఇచ్చిన గోవింద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాం.
వడ్డాది నుండి కాజుల నిర్మాణాలు పూర్తి చేసి శాస్త్ర బ్రిడ్జిలు ఇవ్వాలి. వడ్డాది వద్ద బ్రిడ్జిలు నిర్మాణం చేసి రోల్గుంట ఇక డీటెయిల్ చూస్తే కాకినాడ జిల్లా కోటనందూరులోని శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫుడ్స్ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రముఖ వ్యాపారవేత్త వెలగ వెంకట గంగాధర రంగనాయకులు ఆయన కుమారుడు వెంకటకృష్ణారావు ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. గత 20 ఏళ్లుగా బంధువులు కార్మికులు శ్రేయోభిలాషులతో కలిసి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. 5 రోజుల పాటు పూజలు జరిపి నిమజ్జనం చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే యనమల దివ్య, యనమల రామకృష్ణులకు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ప్రజలకు వరసిద్ధి వినాయక ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు వరసిద్ధి వినాయకుడు చతుర్థి. వరసిద్ధి వినాయకుడు అంటే అందరికీ కూడా కోరిన కోరికలు తీర్చే, వరాలు ఇచ్చే ఆది దేవుడు మన గణపతి. ఈ గణపతి దేవునికి మొక్కుకుంటే ప్రతి ఒక్కరూ మంచి కోరికలు కోరుకుంటే అవి సాధ్యమైనంత వరకు తీర్చి వరాన్ని ఇచ్చే ఆది గణపతి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మానవాళి జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆది గణపతి మొక్కాలి. అలాగే ఈరోజు వినాయక చవితి కాబట్టి ఈరోజు మా ఫ్యాక్టరీలో వినాయకుడు ప్రతిమతో పూజ చేసి అందరికీ కూడా గోత్రనామాలతో పూజ చేయడం జరిగింది. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన ప్రియతమ నేత యనమల రామకృష్ణుడు గారికి, అలాగే గౌరవ రాష్ట్ర స్పీకర్ అయినటువంటి చింతకాయల అయ్యన్న పాత్ర గారికి, చింతకాయల విజయ్ గారికి, అలాగే రాజేష్ గారికి, అలాగే మన ప్రియతమ నేత యనమల దివ్య గారు, మన ఎమ్మెల్యే ముద్దుబిడ్డ అయినటువంటి, మన నియోజకవర్గం ముద్దుబిడ్డ అయినటువంటి ఎమ్మెల్యే దివ్యమ్మ గారికి, అలాగే మన రాష్ట్ర ప్రజానికానికి, మన నియోజకవర్గ ప్రజానికానికి, నర్సీపట్నం నియోజకవర్గ ప్రజానికానికి, కోటనందూరు మండల ప్రజానికానికి, కోటనందూరు గ్రామ ప్రజానికానికి, అన్ని గ్రామాల ప్రజలకు నా యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఇక డీటెయిల్ చూస్తే ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో వీర మహిళల ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరికీ శుభాలు, విజయాలు కలగాలని, రాష్ట్రం ప్రగతి పదంలో నడవాలని గణనాథుని ప్రార్థించారు. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ కల్పించినందుకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏలూరులోని పలు వినాయక మండపాల్లో పాల్గొని పూజలు చేశారు. ఓం శతమానం భవత సదాయ పురుషస్తేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. యజమానస్య గోత్రోద్భవస్య తాబేలు గోత్రోద్భవస్య రెడ్డి అప్పలనాయుడు నామధేయస్య సహస్రవత్ని సుమంగళి సౌభాగ్యవతి ధర్మవత్ని అనురాధ నామధేయస్య చిరంజీవి. ఇక డీటెయిల్ చూస్తే విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలం తలగాం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పడాల రాము తన కళ్లంలో గొర్రెలను ఉంచి ఇంటికి వెళ్లగా వీధి కుక్కలు గుంపుగా దాడి చేయడంతో ఏకంగా 7 గొర్రెలు మృతి చెందాయి. దాదాపు ₹1,00,000 ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు రాము కన్నింటి పర్యంతమవుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను పెద్ద నష్టాన్ని ఎదుర్కొన్నానని, జీవనోపాధి దెబ్బతిన్నందున ప్రభుత్వం తక్షణమే తనకు ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
ఇక డీటెయిల్ చూస్తే కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో బీజేపీ టౌన్ సెంట్రల్ అధ్యక్షుడు తోబి నాగార్జున విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదోని పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వినాయక చవితి పండుగను అన్నదమ్ముల కులమతాలకు అతీతంగా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జాతీయ జనతా పార్టీ తరపున రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవీఎన్ మాధవ్, ఆదోని ఎమ్మెల్యే ప్రార్థసారథి, జిల్లా అధ్యక్షుడు రామకృష్ణతో పాటుగా నాయకులు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారం. ఆదోని పట్టణ గ్రామీణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా అందరూ అన్నదమ్ముల్లాగా కులమతాలకు అతీతంగా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మన భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, అలాగే ఆదోని అసెంబ్లీ ఎమ్మెల్యే అయినటువంటి యంగ్ డైనమిక్ లీడర్ డాక్టర్ పార్థసారథి గారికి, కర్నూలు జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారికి, ఆదోని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే వినాయక మండపాలు ఏర్పాటు చేసినటువంటి యువకులకు, నా అన్నదమ్ములకు అందరికీ కూడా ఒకటే విన్నపము. ఈ వర్షాకాలంలో కరెంటు తీగలను పైన మనం వేసినటువంటి మండపాల పైన వైర్లను సరిచేసుకొని మనము శ్రద్ధ వహించి వెంటనే ఏదైనా సమస్య ఉన్నా విద్యుత్ అధికారులకు తెలియజేయాలి. అలాగే విద్యుత్ అధికారులు కూడా వెంటనే స్పందించి ఆ యొక్క సమస్యలను పర్యవేక్షించి ఏ అపాయం జరగకుండా శ్రద్ధ వహించాలని కోరుతా ఉన్నాను. అలాగే శానిటేషన్ సంబంధించి పరిశుభ్రత కూడా పాటించాలని సచివాలయ సిబ్బంది కూడా వేడుకుంటా ఉన్నాం. ఈ యొక్క పండుగ వాతావరణాన్ని ఆదోనిలో శాంతియుత వాతావరణంలో హిందూ బంధువులు అందరూ కూడా కులమతాలకు అతీతంగా బ్రహ్మాండంగా జరుపుకోవాలనేసి భారతీయ జనతా పార్టీ తరఫున నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నా పేరు తోవి నాగార్జున, భారతీయ జనతా పార్టీ ఆదోని పట్టణ టౌన్ సెంట్రల్. ఇక డీటెయిల్ చూస్తే కామారెడ్డి జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బిక్నూరు కామారెడ్డి మధ్య రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. కరీంనగర్ డెమో ట్రైన్ నిలిపివేయబడింది. హుజూర్, నాందేడ్, సికింద్రాబాద్ రైళ్లకు కామారెడ్డిలో ఆగాయి. NH-44 రహదారి రాకపోకలు ప్రమాదకరంగా ఉన్నాయి. రాజంపేట మండలం కొండాపూరు, ఆరుగొండ, ఎల్లాపూరు, ఎల్లారెడ్డి తాండాలు ప్రమాదంలో 9 మంది హెలికాప్టర్ సహాయంతో రక్షించబడ్డారు. ఇక తిమ్మక్పల్లి చెరువు 3 చోట్ల తెగిపోవడంతో పెద్ద చెరువు ప్రమాదంలో ఉంది. ప్రజలు బయటకు రావద్దని కలెక్టర్ కార్యాలయం నుంచి 084682200669లో సాయం అందుబాటులో ఉందని సూచించారు. कामारेड्डी तालाब का नज़ारा मैं तो ऐसा पहली बार देख रहा हूँ। हर साल पानी पड़ता है मगर इतना पानी माशाल्लाह माशाल्लाह, पानी अल्लाह की रहमत है। और रात के 3 बजे से पानी पड़ा तो ये हाल देखने को मिल रहा है। ఇక డీటెయిల్ చూస్తే శ్రీకాకుళం నియోజకవర్గంలో డీసీసీబీ కాలనీ, ఇందిరానగర్, మాధవ మోటార్స్ విశాఖ బి కాలనీ, రామలక్ష్మణ జంక్షన్ ప్రాంతాలను శాసనసభ్యుడు గొండు శంకర్ పరిశీలించారు. మున్సిపాలిటీ అధికారులతో చర్చించి తగు సూచనలు ఇచ్చారు. ఈ విపత్తు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ పరిస్థితులను తెలియజేస్తామని చెప్పారు. టీడీ నగర మండల అధ్యక్ష బృందం, మున్సిపాలిటీ అధికారులు, టీడీపీ కార్యకర్తలు పర్యటనలో పాల్గొన్నారు.
ఇళ్ల మధ్యలో పోయిన వర్షం సో ఇప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ అస్తవ్యస్తంగా ఇది లేఅవుట్స్ తయారైనందువల్ల చాలా 4 అడుగుల వరకు 3 అడుగులు మినిమం 2 ఫీట్ వరకు వాటర్ ఎక్కడికక్కడే స్టాగ్నేట్ అయిపోయి ఇళ్ల నుండి బయటకు రాలేని పరిస్థితి. అలాగే ఈ మురికి నీరు కలిసిపోయి బయటకు వచ్చి అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చాలా ఇబ్బందులు గురవుతున్నారు ప్రజలు అని నాకు కంప్లైంట్ వచ్చిన మీదట ఈరోజు వినాయక చవితి అయినా పర్వాలేదు వెళ్ళి చూద్దామని ఈరోజు వచ్చి మొత్తం అంతా స్టడీ చేసాం. నాతో పాటు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఉన్నారు, అలాగే మున్సిపల్ ఇంజనీరింగ్ ఆఫీసర్ ఉన్నారు, అలాగే డిఈ గారు, ఇక్కడ సచివాలయ సిబ్బంది, కాలనీ పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది. దీన్ని స్టడీ చేసాం. ఇంకా టెక్నికల్గా ఇంజనీరింగ్ పరంగా కూడా 2 రోజుల్లో దీన్ని స్టడీ చేసి ఒక వారం 10 రోజుల లోపల ఒక కాంక్రీట్ డిసిషన్ తీసుకుంటాం. ఇక డీటెయిల్ చూస్తే భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ నరసాపురం పార్లమెంట్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకల్లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర తిలక్ స్ఫూర్తితో గణేష్ ఉత్సవాలను స్వదేశీ ఉద్యమంలోకి అనుసంధానించాలన్నారు. ప్రతి ఇంట్లో స్వదేశీ ఉత్పత్తులను వినియోగించి ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం నెలకొనాలని కోరుకుంటున్నాను. శ్రీ బాల గంగాధర్ తిలక్ గారు గణేష్ ఉత్సవాలను స్వాతంత్ర ఉద్యమంతో అనుసంధానించి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లారో ఈరోజు మనము కూడా వినాయక చవితిని స్వదేశీ ఉద్యమంతో అనుసంధానించవలసినటువంటి అవసరం ఉన్నది. మన పండుగల్లో వాడేటువంటి మట్టి విగ్రహాలు, పూజా సామాగ్రి, వస్త్రాలు, అలంకరణలు ఇవన్నీ కూడా స్థానిక కళాకారులు, కార్మికులు తయారు చేసినటువంటి స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేసి వినియోగించాలి. అదేవిధంగా మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది, స్వదేశీ అనేది స్వరాజ్యం యొక్క ఆత్మ. మన భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎల్లప్పుడూ పిలుపునిస్తూ ఉన్నారు, మనందరం భారతీయులం కాబట్టి భారతదేశంలో తయారైనటువంటి ఉత్పత్తులనే కొనుగోలు చేద్దాం, స్వదేశీని ప్రోత్సహిద్దాం. స్వదేశీని ప్రోత్సహించడం అంటే మన రైతుకు మనం పెద్ద ఎత్తున మద్దతునివ్వడం, మన చిన్న తరహా పరిశ్రమలు ఏదైనాయో వాటిని ఆదరించడం, మన యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడం. కాబట్టి అందుకే ఈ వినాయక చవితి సందర్భంగా మనంతా కూడా ఒక ప్రతిజ్ఞ చేద్దాం, ప్రతి ఇంట్లో స్వదేశీ ఉత్పత్తులను వినియోగిద్దాం, స్వదేశీని స్వీకరించి ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు అవుదాం. అదేవిధంగా మీ అందరికీ మరొక్కసారి వినాయక. ఇక డీటెయిల్ చూస్తే కర్నూలు జిల్లా ఆదోని పట్టణం బావాజీపేట 2వ వార్డులో ముద్ద వినాయక మిత్ర మండలి 16వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. విలేకరులతో మాట్లాడిన బి వెంకటేష్ మాట్లాడుతూ ఆదోని బావాజీపేట వాసులకు విఘ్నేశ్వరుడి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. వినాయక చవితి అంటే యువత 2 నెలల కృషితో చందా సమీకరించి ఆనందంగా 5 రోజుల పండుగ నిర్వహించడమని, ముగిసిన తర్వాత నిమజ్జనం చేసి ముందుకు సాగాలని ప్రజలకు తెలిపారు. కోరుతున్నాను. నా పేరు వెంకటేష్, మా నాన్న మాజీ కౌన్సిలర్ పి తిమ్మప్ప. మరియు ముందుగా వినాయక చవితి అంటేనే గత 2 నెలలుగా ఎంతో యువతంగా ఎంతో కృషి చేస్తూ ఎంతో మందికి చందాయ అడిగి ఎంతో ఆనందంగా చేసుకునే పండుగ ఈ 5 రోజుల పండుగ వినాయక చవితి. కాబట్టి ఎలాగైతే ముందుగా అనుకున్నారో ఈ 5 రోజులు అలాగే జరిపించి మనసారా నిమజ్జనం చేస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఇంటికి చేరాలని మనసారా కోరుతున్నాను. అలాగే మన బావాజీపేటలోని ఎలాంటి సమస్యనైనా, విద్యుత్ సమస్యనైతేమి కానీ, నీటి సమస్య అయితేమి కానీ, ప్రతి సమస్యను మా దృష్టికి తీసుకొస్తే
మాకు వెంటనే మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తామని కోరుతున్నాము. ఈ యొక్క గణపతి పండుగ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మనసారా కోరుతున్నాను. నా పేరు బి వెంకటేష్, 2వ వార్డు భోజీపేట. ఇక డీటెయిల్ చూస్తే కామారెడ్డి జిల్లా వర్షాల కారణంగా ఆపరేషన్ దుర్యోధన పరిస్థితి ఏర్పడింది. హౌసింగ్ బోర్డు వద్ద 5 కార్లు, బైక్లు వరదలతో కొట్టుకుపోయాయి. దోమకొండ సంగమేశ్వర్ మార్గంలో ప్రజలు వాహనాలు పసిపోయాయి. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పరిస్థితి పరిశీలించేందుకు ప్రయత్నించారు. కానీ రామాయణపేట, మెదక్, కూచనపల్ల మార్గాలు మూసివేయబడ్డాయి. హవేలీ గన్పూర్లో ఆర్డీఓ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి సహాయక చర్యలు ఆదేశించారు. వరదల బారిన 10 మందిని ఎన్డీఆర్ఎఫ్ రక్షించి ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీతో పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. अरे यार चाचू देखो यार ये तो चालू ही देख हाँ चालू ही यार విలేజ్ ద హోల్ ఒక్కసారి చెప్పండి. కొండాపూర్ విలేజ్ ఇస్ వెరీ బిగ్ విలేజ్ ఇన్ రాజంపేట్. అది 2 తాండాలి మొత్తం టోటల్ విలేజ్కి. దే ట్రైంగ్ టు విత్ బ్యాక్ సెట్ కానీ బట్ ద ఫ్లో ఇస్ కమింగ్ కట్టకి. ఒకసారి అది చూడండి. ఐఎమ్ ఆల్సో ఆన్ ద వే టు ఎల్లారెడ్డి. ఈరోజు వరదల కారణంగా మరి హవేలీ కన్పూర్లో వాహనం జరిగింది. మరి ఎల్లారెడ్డిపల్లి తాండా, నడిపల్లి తాండా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. మరి తిమ్మారెడ్డి తాండాలో కూడా తిమ్మారెడ్డిపల్లిలో కూడా ఎస్పీ ఎన్డీఆర్ఎఫ్ తో మాట్లాడి పంపించడం జరిగింది. మరి కళ్యాణి దగ్గర కూడా కట్ట దిగిపోయింది. దాని పక్కన బొగ్గుగూడ్స్ దగ్గర కూడా మరి ఇక్కడ నుంచే మాట్లాడుతా ఉన్నాను. ఇక్కడ మరి ఎస్పీ గారు, కలెక్టర్ గారితో కూడా, మరి డి గారితో కూడా, ఆర్డీఓ గారు కూడా అందరూ కూడా ఎక్కడ నుంచి పాడే కాకుండా కంటిన్యూస్ గా అలర్ట్ జరుగుతూ ఉన్నది. అన్ని అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను. మరి కొండాపూరు కట్ట కూడా, రాజంపేట మండలం కొండాపూర్ కట్ట కూడా చాలా వీక్ గా ఉన్నది. అందరూ కూడా జాగ్రత్త ఉండాలి. ప్రతి కాంగ్రెస్ పార్టీ. ఇక డీటెయిల్ చూస్తే కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం కలసపాడు మండలం గంగాయపల్లె సమీపంలో ఆర్టీసీ హెయిర్ బస్ బైక్ ను ఢీకొట్టి వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రభాకర్ ప్రశాంత్ కుమార్ తన పల్సర్ బైక్ పై ఇంటికి వెళ్తుండగా మైదుకూరు డిపోకు చెందిన ఏపీ 39U7510 నంబర్ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. బస్సు టైర్ పై కుడికాలు ఎక్కడం వల్ల ప్రశాంత్ కుమార్ తిరిగి గాయపడ్డాడు. స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మధ్యలో ఊరాపన అయితే కేల ఉంటారు కానీ ఏడెవరు ఉంటారు మధ్యలో. మీరున్నారా అడ్డం ఉండేరు యాక్సిడెంట్ అయినా వచ్చిన వాళ్ళు అందరూ మధ్యలో ఊరాపన అయితే కేల ఉంటారు కానీ ఏడెవరు ఉంటారు మధ్యలో. మీరున్నారా అడ్డం ఉండేరు యాక్సిడెంట్ అయినా వచ్చిన వాళ్ళు అందరూ మధ్యలో ఊరాపన అయితే కేల ఉంటారు కానీ ఏడెవరు ఉంటారు మధ్యలో. ఇక డీటెయిల్ చూస్తే కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఆమగంపల్లె గ్రామంలోని బాలమ్మ వృద్ధాశ్రమంలో వృద్ధులు అనాథలకు నల్లేరు విశ్వనాథరెడ్డి పండ్లు, బ్రెడ్లు అన్నదానం చేశారు. కేక్ కట్ చేసి అవినాష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అవినాష్ రెడ్డి కృషితో గోపువారం సెంచరీ ఫ్యాక్టరీ, నేషనల్ హైవే, ఆర్జీఓ కార్యాలయం, బద్వేల్కి లింక్ రోడ్లు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, వందల గుడ్ మార్నింగ్, నేను సిరిసాగర్. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెదక్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం, రోడ్లపైకి భారీ వరద నీరు స్తంభించిన రాకపోకలు.
నెల్లూరు జిల్లాలో అట్టలతో ఆకట్టుకుంటున్న గణనాథుడు వినూత్న రీతిలో వినాయక ప్రతిమను ఏర్పాటు. వేటపాలెం మండలంలో ఇళ్లపై పడిన విద్యుత్ తీగలు తప్పిన పెను ప్రమాదం. రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో కుండపోతగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలలో పాటు నేషనల్ హైవే 44 తో పాటు రహదారులు జలమయమయ్యాయి. మంగళవారం నుంచి కురుస్తున్న వర్షానికి నేషనల్ హైవే 44 జాతీయ రహదారితో పాటు పలు రహదారులు నీట మునిగాయి. దీంతో నార్సింగి సమీపంలో ఉన్న వల్లభాపూర్ వద్ద నేషనల్ హైవే 44 హైవే మీద నుంచి వర్షపు నీళ్లతో రాకపోకలు స్తంభించాయి. కుండపోత వర్షానికి గుండు చెరువు, కామన్ చెరువు, గన్నేరు వాగు పొంగి పొర్లుతున్నాయి. बस के लिए खड़ा हूँ, दोनों जोड़ पड़ो भाई। ना ये बस खड़ी है बस। సారు ఇగో ఈ వర్షాలు వడుకు ఈ గన్నేరు వాగు ఫుల్లు గమ్మి ఆ చిన్నగా వేసిండ్రు పైపులు, ఆ మొత్తం గమ్మి పోయే రస్తా కూడా బంద్ అయింది, ఆమ్ రస్తా బంద్ అయింది. ఈ గన్నేరు వాగు అనేది ఫుల్లు సంపుడు కంపి వర్షాలకు మస్తు వస్తుంది. వాగు తట్టి అంతా లోకం అంతా ఈయన నిలబడిపోయారు. చూస్తురండి ప్రజలు అంతా, అది అధికారులు అంతా వచ్చి చూడండి. ఇది అడవి, ఊరు అడవి, ఇది 50 ఎకరాలు మునుగుతున్నాయి. మళ్ళా ప్రజలకు కూడా వస్తలేదు. ఈ జనం అంతా రోడ్డు మీద అయిపోయినారు. వీళ్ళు వచ్చి అధికారులు పట్టించుకొని చూడండి సారు. రంగారెడ్డి జిల్లా గూడూరు గ్రామంలో వివేకానంద యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గణనాథుని విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించారు. మొదటి పూజగా ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథునికి ఇష్టమైన పాయసం, పలహారాలతో నైవేద్యం సమర్పించారు. గ్రామంలో అందరికీ భగవంతుని ఆశీర్వాదం కలగాలని కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మధుసూదన్ రెడ్డి, ఎం మల్లేష్, మన్నూరు మహేందర్, పెండ్లిమడుగు శ్రీకాంత్ గౌడ్, గుట్టు కృష్ణ పాల్గొన్నారు. జన్మాంతర కృతాని చ తాని తాని వినశ్యంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాప సంభవ త్రాయమాం కృపయా దేవాయ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప రక్ష రక్ష పరమేశ్వరః.
పర్యావరణ సహిత వినాయక చవితిగా నిర్వహించడమే లక్ష్యంగా సాగుతున్న ఆచారి వీధి వినాయక కమిటీ సభ్యులు నెల్లూరు నగరంలో ఈ ఏడాది కూడా వినూత్న రీతిలో వినాయక ప్రతిమను ఏర్పాటు చేశారు. పేపర్ అట్టలతో అటవీ వాతావరణం ఉట్టిపడేలా జంతువుల నడుమ అభయహస్తంతో అరణ్య గణపతి ప్రతిమ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ అట్టతో తయారైన అరణ్య గణపతి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. ప్రజలు కూడా ప్లాస్టర్ ప్లారిస్ విగ్రహాలను వీడనాడి మట్టి విగ్రహాలను వినియోగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా దుర్గానగర్ బంగారు మైసమ్మ టెంపుల్ మండలంలో వీరభద్ర అసోసియేషన్ సభ్యులు గణనాథుని ప్రతిష్ఠించారు. మొదటి పూజగా ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథునికి ఇష్టమైన పాయసం పలహారాల నైవేద్యంతో సమర్పించారు. గ్రామంలో అందరికీ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా కలగాలని కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. కామారెడ్డి జిల్లాలో నిన్న రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన జాతీయ రహదారి వరద నీరు చేరింది. దీంతో వాహనాలు ఆగిపోయి వాహనదారులకు ఇబ్బంది పడుతున్నట్లు గమనించిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి జాతీయ రహదారి వెంబడి పర్యటించి సహాయక చర్యలతో పాల్గొన్నారు. జేసీబీలను తెప్పించి జాతీయ రహదారిపై నిలిచిన నీటిని క్లియర్ చేశారు. అదేవిధంగా వరదల్లో చిక్కుకున్న వాహనదారులకు పునరావాసం ఏర్పాటు చేశారు. భారీ వర్షాలతో కురుస్తున్నందున జిల్లాలోని ప్రజలు ఇల్లు వదిలి బయటకు రావద్దని కలెక్టర్ సూచించారు. నేషనల్ హైవే ప్రాసెస్ రెండు ప్లేసెస్ లో ఒక ప్లేస్ క్లియర్ జేసీబీతో క్లియర్ చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా బయట రావచ్చు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి. అండ్ హెల్ప్ లైన్ నెంబర్ అండర్ డైల్ అండ్ డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేయాలి. అక్కడికి వాటర్ డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా 08468220069. జిల్లాలో ఎప్పుడు విధంగా ప్రజలకు కూడా వాళ్ళని ఎవరు కూడా అన్యాయంగా బయట వెళ్ళవచ్చు. ఎక్కడైతే ఎవరైనా చిక్కుకునేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే 100 నెంబర్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ పూర్తి నెంబర్ కానీ వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఎక్కడైతే వాళ్ళు చిక్కుతూ ఉంటారో వాళ్ళ ఇంట్లో మొబైల్ వార్త అక్కడే అందించబడుతుంది. వాళ్ళ అనుసరించి రావద్దు. బయట రెయిన్ఫాల్ పద్ధతిలో అండ్ ఒక్క రోజులోనే మనకు మోర్ దెన్ 20 సెంటీమీటర్ రెయిన్ఫాల్ అయింది. కాబట్టి చాలా పరిస్థితి బాగా కారణంగా అందరూ సహకరించాలి. చిన్నపిల్లల్ని ఆడవాళ్ళు ఎవరు బయటకు రావాలని ఇప్పటి వరకు జిల్లా
మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజా జీవనం స్పందించింది. 4 వాగులు వంకలు ప్రమాదకరంగా అలుగులు పారుతున్నాయి. దీంతో రామాయణంపేట, దౌలతాబాద్, రామాయణంపేట, సిద్దిపేట రాకపోకలు నిలిచిపోయాయి. రామాయంపేట పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల చుట్టూ నీరు చేరడంతో 250 నుండి 300 మంది విద్యార్థులను సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు తరలించారు. పట్టణంలోని వాళ్లు వార్డుల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. మెల్ల 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 జాతరు నెల్లూరు నగరంలోని సిఎంఆర్ షాపింగ్ మాల్లో వినూత్నంగా గణపతిని ప్రతిష్ఠింపజేశారు. శివపుత్ర గణనాథుని శివునికి అత్యంత ప్రీతికరంగా భావించే రుద్రాక్షలతో వినాయకుని ప్రతిమను రూపొందించారు. నెల్లూరు ప్రజలలో ఓ ముద్రగా నిలిచిపోవడంతో ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున రుద్రాక్ష గణనాథుని దర్శించి పూజలు చేస్తున్నారు. నేనేం చెప్పలేదు. ఈ సంవత్సరం కూడా పెట్టాను. ఓనర్ వెళ్ళిపోవాలంటున్నాడు. అది కూడా మనం ఏం మాట్లాడతాం బ్రష్ అవుతాం. ఏం చెప్పారు యాక్టర్? నేనేం చెప్పలేదు. మాట్లాడు ఈ సంవత్సరం కూడా పెట్టాను. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. నష్టాలు జరగకుండా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియాని బ్లాకుల్లో అమ్మకుండా ప్రైవేటు సహకార సంఘాల నుండి నేరుగా యూరియా రైతులకు అందే విధంగా చూడాలని మంత్రి కలెక్టర్ను సంప్రదించారు. ఎంత రెయిన్ఫాల్ ఎన్ని సెంటీమీటర్ వర్షం పడ్డది? జైనత్లో 2 నుంచి 6 వరకు. ఓకే. 2 నుంచి 6 వరకు 10 సెంటీమీటర్. ఓకే. ఇంకా మిగతా పాత్రలలో 80 mm 8 సెంటీమీటర్ సార్. 8 సెంటీమీటర్. ఓకే. 8 సెంటీమీటర్ 80 mm. ఫైన్. అయితే సరే ఓకే.
అంటే ఇక్కడ డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా? అంటే రోడ్డు దిగిపోవడం, కుంటలు దిగిపోవడం. కొన్ని ఇళ్లలో నీళ్లు రావడం జరిగింది జైనత్ లో. ఓకే ఓకే వాళ్ళకి షిఫ్ట్ చేయడం జరిగింది, వాళ్ళకి ఫుడ్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది సార్. తర్వాత మనకి జైనత్ లో అది ఒకటి, మనం ఎప్పుడైనా రేంజ్ వచ్చేటప్పుడు అది ఒక లో లైన్ బ్రిడ్జ్ ఉన్నాయి సార్, కరోనా బ్రిడ్జ్. ఓకే అది ఓవర్ఫ్లో అవుతాయి. సో దానికి మనం ట్రాఫిక్ డైవర్జన్ చేయడం జరిగింది. ఆ లో లైన్ బ్రిడ్జ్ కూడా బంద్ చేశారు సార్. ఓకే చెరువులు కుంటలు దిగిపోవడం కానీ ఇప్పుడు కాలేదు సార్, మొన్న రేంజ్ లోనే మాక్సిమం అప్పుడు డ్యామేజ్ అయినాయి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఏవైతే మనం మండలాస్ లో ఈ చెరువు అక్కడ డ్యామేజ్ అయినాయి, ఇప్పుడు ఈ మండలంలో రేంజ్ అట్లలేవు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ముచ్చులూరు అయింది ఇంటర్వేలి, ఇప్పుడు ఇంటర్వేలిలో రేంజ్ లేవు. తామసి అయింది, తామసిలో ఇప్పుడు రేంజ్ లేవు. సో మానిటర్ చేస్తున్నాం సార్. మానిటర్ చేయడం. రెండవది విశాఖ లంబోద్రా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోటి లింగాలతో గణనాథుని ఏర్పాటు చేశారు. ప్రజలందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్న వినాయకుడిని భక్తులు దర్శించుకుంటున్నారు. లంబోదర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ వినాయకుడు అంటే గణనాథుణ్ణి పెట్టడం జరుగుతుందండి. గత ఏడాది లంబోదర ట్రస్ట్ లో బెల్లం వినాయకుడు అనే రూపు చెంది గణనాథుడు మన ప్రజలందరినీ ఆకట్టుకొని, కోట్లాది ప్రజల్ని ఆకట్టుకొని ఈరోజు ఈ కోటి శివలింగాలు అవతారంతో ఈసారి కూడా కోట్లాది మందితో ఆకట్టుకోవాలని మా కోరికతో ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యంగా మనకి గణపతి ఉత్సవం వచ్చిందంటే మనకి హైదరాబాదే గుర్తొస్తుంది. హైదరాబాద్ అనగా అదే గుర్తొచ్చాయి. ఇప్పుడు మన విశాఖపట్నం గత ఏడాది నుంచి బెల్లం వినాయకుడి కింద రూపుదిద్ది వినాయకుడు మన విశాఖపట్నం కూడా మంచి పేరు ప్రతిష్టలు వచ్చాయి. ఈ సంవత్సరం మనం కోటి శివలింగాలతో పెట్టాం. అంటే మనకి ప్రతి సంవత్సరం మనకి విశాఖపట్నం అనగానే మనకి బెల్లం వినాయకుడి గుడి ఫేమస్, తర్వాత మనకి సంపద వినాయకుడి గుడి ఫేమస్. అలాగే ఆ రూపంతో మేము బెల్లం వినాయకుడిని పెట్టాం పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ప్రతి శివరాత్రికి కోటి శివలింగాలతో శివుడిని తయారు చేసి బీచ్ ప్రాంగణంలో పెడతారు. అదే విధంగా ఈ సంవత్సరం మేము కోటి శివలింగాలతో గణనాథుని ఏర్పాటు చేసి పారిశ్రామిక ప్రాంతంలో మన గణనాథ నాణ్యతకు ప్రత్యేక చిహ్నంగా పేరొందిన సత్య షాపింగ్ మాల్ నెల్లూరు జిల్లా కావలిలో ప్రారంభించడం శుభసూచకమని స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. పట్టణంలోని ప్రధాన కూడలినందు ఏర్పాటు చేసిన సత్య షాపింగ్ మాల్ 63వ బ్రాంచ్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కాబట్టి వారి యొక్క నేతృత్వంలో, ఆయన యొక్క సన్నిధిలో ఇది జరగడం అనేది ఈ రోజు గొప్పగా ప్రశంసనీయంగా ఉన్నది. దేవుడు ఆయన మరింతగా ఆశీర్వదించి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. విఘ్నాలను తొలగించి మనందరి ఇంట అష్ట ఐశ్వర్యాలను కురిపించేటువంటి గణనాథుడి యొక్క జన్మదినాన్ని ఈరోజు కావలి నియోజకవర్గంలో ప్రజలందరూ జరుపుకుంటున్నందుకు ప్రజానీకానికి ఆ గణదేవుని యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని మనసారా కోరుకుంటూ, అదే సందర్భంలో ఈరోజు కావలిలో ఆ గణదేవుని యొక్క ఆశీస్సులతో కావలిలో ఒక మంచి షోరూమ్ ని సత్య షాప్ వారు ఈరోజు 63వ బ్రాంచ్ గా మన కావలిలో ఉన్నటువంటి ఒంగోలు బస్టాండ్ సెంటర్ లో ఈరోజు స్థాపించినందుకు వారి యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఫస్ట్ నుంచి కూడా రేట్ల పరంగా కావచ్చు, క్వాలిటీ పరంగా కావచ్చు, ఎలక్ట్రానిక్ లో వాళ్ళకంటూ ఒక స్థానాన్ని ముద్రని వేసుకుని ఈరోజు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో కూడా సత్య పేరు మీద ఈరోజు ఎలక్ట్రానిక్ షాపులు నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యం ఆధ్వర్యంలో
కావలిలో కూడా ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని, మా ప్రజలకందరూ కూడా సరసమైన ధరలకు ఇచ్చే విధంగా, నాణ్యమైనటువంటి మెటీరియల్ అందించే విధంగా యాజమాన్యం చేస్తుందని వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, వాళ్ళు యేసు యొక్క ప్రభు యొక్క నామంతో ఈ రోజు వాళ్ళు ప్రారంభించడం జరిగింది. యేసు యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఆ షాపు మీద నిండుగా ఉంటాయని కూడా కోరుకుంటూ, రెండింటికి సంబంధించినటువంటి ఒకటి వినాయక జన్మదిన సందర్భంగా యేసు యొక్క ఆశీస్సులతో ఏర్పాటు చేసినటువంటి సత్యాశ సీఎం సహాయ నిధి పేదల కోసమేనని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన 8 నిరుపేద కుటుంబాలకు చెక్కులను అందజేశారు. అత్యవసర వైద్య చికిత్స అవసరమై ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు, నిరుపేదలకు సాయం అందించి అండగా నిలుస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, నగర, మండల, గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుండి ఈరోజు 8 మందికి చెక్కులు రావడం జరిగింది. ఎవరికైతే ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వకుండా అనారోగ్యం గురైన నిరుపేదలందరూ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పెద్ద ఎత్తున సహాయం అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించి దాదాపు 4 లక్షల రూపాయలు 8 మందికి రావడం జరిగింది. ఆ చెక్కులన్నీ కూడా ఈరోజు వారికి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పేదవారి పట్ల ఆయనకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారన్న నిదర్శనం ఇదే. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో ఎవరికి అసలు సీఎం రిలీఫ్ ఫండ్ ఏంటో తెలియని పరిస్థితి ఉండేది. 14-19లో కూడా ఇలాగే పెద్ద ఎత్తున ఇచ్చాం. అంతకంటే ఇప్పుడు పెద్ద ఎత్తున ఇంత కష్టంలో సమయంలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుండి పేద ప్రజలకు అందరికీ వైద్యం కోసం సహాయం కోసం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని వడిమెట్ట గ్రామం వద్ద వెలుస్తున్న లక్ష్మీ గణపతిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. స్వయంభూగా వెలిసిన గణపతిని దర్శించుకున్న వారికి కోరిన కోరికలు తీరుస్తాడని ప్రగాఢ నమ్మకంతో భారీ ఎత్తున పాకాయవుపేట నియోజకవర్గ ప్రజలు హాజరవుతున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంకి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. గణేష్ ఉత్సవం సందర్భంగా బందోబస్తు జరుగుతుంది. సో లాస్ట్ టైం అయిన బందోబస్తు ప్రతి బందోబస్తు చూస్తే ఒక 10,000 మంది దాకా భక్తులు మనకు వస్తూ ఉంటారు. సో ఈ టెంపుల్ అనేది హైవే కి దగ్గరలో ఉండడం వల్ల చాలా ట్రాఫిక్ కంజెషన్స్ లాంటివి వస్తుంటాయి. సో అలాంటి ఇష్యూస్ ఏం రాకుండా లాస్ట్ టైం ఎటువంటి పొరపాటు జరిగింది, అలాంటి యాక్సిడెంట్స్ అలాంటివి ఏం అవ్వకుండా ఈసారి ప్రతి పాయింట్ కి వెళ్ళి చెక్ చేసి ఎక్కడ ఏ పాయింట్ దగ్గర బందోబస్తు వేయాలో అన్ని నిర్ణయించుకొని సిఐ గారు, ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఒక 50 men ని అరేంజ్ చేసి వాళ్ళకి ఏ పాయింట్ లో డ్యూటీ వేయాలో వేసి భక్తులకి ఏ ప్రాబ్లం లేకుండా, ఎటువంటి న్యూసెన్స్ అండ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ లేకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను. ఈ గణపతి నవరాత్రుల్లో భాగంగా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు, టెంట్లు, అలాగే త్రాగునీరు సౌకర్యం, అన్ని విధమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పొద్దున్న నుంచి కూడా భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఏర్పాట్ల కారణంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం.
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట గ్రామం ఆమోదగిరిపట్నం కేపాల్ కాలనీ రామమందిరం రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. చీరాల నుండి వస్తున్న 132 kV లైన్ విద్యుత్ తీగలు తెగిపడి గృహాలపై పడింది. దీంతో అక్కడి ఇళ్లలోని విద్యుత్ మీటర్లు, ఫ్యాన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, మోటార్లు పూర్తిగా కాలిపోయాయి. సుమారు 50 ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన జరగడంతో స్థానికులు ఏం జరుగుతుందో తెలియక ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ఇళ్లలో కాలిపోయిన ఎలక్ట్రికల్ వస్తువులకు పరిహారం అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కిందకి చెయ్యెత్తినా కూడా చచ్చిపోతాడు. చూడండి, ఈ లైన్ ఎవడన్నా కానీ చెయ్యెత్తి చచ్చిపోతారు. మొన్న మా టీవీలు పోయినాయి, అన్ని పోయినాయి. మాకు ఎంత ఇబ్బంది. అసలు లేడీస్ వచ్చి తెచ్చింది 100 మంది చూస్తారు మా గల్లీ మొత్తం. వైర్లు ఎంత కిందకు ఉంటున్నాయి, మీరు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదా? అది అలా చెప్పండి. ఈ ఎత్తుకెళ్ళి మా అబ్బాయి అక్కడ పెట్టాడు. సారా ఎడకి వచ్చేది మీద మందలు వేసేసామని తీసుకెళ్లి రోడ్డు మీద పెట్టి మమ్మల్ని అందరినీ పోగు చేసుకెళ్లి అక్కడ వేటపాలెం స్టేషన్ లో పెట్టేశారు. ఏది ఈ లైన్ వేసేటప్పుడు లైన్ వేసేటప్పుడు అంతకు ముందు వేసారు. మళ్ళీ ఇంకోటి బిగిస్తున్నారు. ఆ లైన్ కూడా వద్దయ్యా, ఇప్పుడు ఒకదానికే ప్రాబ్లం వచ్చింది అని మేము అంటుంటే ఆ లైన్ కూడా వేయాల్సిందేనని మేము ఎవరు లేకుండా చూసి ఆ లైన్ వేశారు. లేడీ రెండు ఏళ్ళు పోలీసులను తెచ్చి లేడీ పోలీసులు ఆడవాళ్ళని అందరిని ఎక్కిచ్చేసారు. మగాళ్ళ ఆడవాళ్ళు మొత్తాన్ని తీసుకెళ్లి అలా వేటపాలెం పోలీస్ స్టేషన్ లో పెట్టారు. దీనివల్ల అసలు మాకు పిల్లలు బరిగొడ్డు ఉండాలంటే యాతన అయిపోయింది. ఈ తీగ ఒకసారి డ్యామేజ్ వచ్చి తెగి గడ్డి అమ్మని బడికి వాళ్ళ మామే తగలబడిపోయింది. ఏంటంటే ఈ లక్ష మెత్తామని రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు. అంతా ఎంత ఇబ్బంది పడి గాజువాక లంకా గ్రౌండ్ లో గణనాథుని 1,00,000 చీరలతో ఏర్పాటు చేశారు. విగ్రహ ఆవిష్కరణకి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మరియు పల్లా రమణ హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు భారీ ఎత్తున దర్శించుకున్నారు. శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా వస్తున్న మన గాజువాక గణేష్ ఉత్సవాలు ఈ సంవత్సరం చాలా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈసారికి స్వామివారి శ్రీ సుందర వస్త్ర మహాగణపతిగా స్వామివారి పేరు నామకరణం చేయడం జరిగిందండి. ఈ యొక్క విగ్రహం కళాకారులు 26 మంది కళాకారులు చీరాల నుంచి వచ్చి సుమారు 2 నెలల పాటు ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ఈ యొక్క విగ్రహానికి మొత్తం కూడా మన చీరలతో అలంకరించడం జరిగిందండి. తమిళనాడు, సూరత్, వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొచ్చిన చీరలతో స్వామివారిని అలంకరించడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా మార్కెట్లో అన్ని ఏర్పాట్లు చేయడం, ఉచిత దర్శనాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే అదేవిధంగా వచ్చిన వాళ్ళందరికీ పార్కింగ్ సదుపాయాలు కానీ, ఒక జాతర వాతావరణం క్రియేట్ చేసే విధంగా స్టాల్స్ కానీ, ఎగ్జిబిషన్ కానీ అన్ని కూడా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మనకి ప్రత్యేకంగా అందరికీ నమస్కారం. మరి ఈరోజు గాజువాకలో ఎత్తైన వినాయకుడిని వినూత్నంగా స్త్రీ శక్తిని గుర్తు చేసే విధంగా, స్త్రీ శక్తికి ప్రతిబింబించే విధంగా, మరి చీరలతో పర్యావరణానికి ఎటువంటి విఘాతం కలగకుండా ఉండే విధంగా చీరలతో ఎత్తైన వినాయకుడిని మరి గాజువాకలో నెలకొల్పడం జరిగింది. మరి దీనికి ఎస్వి ఈవెంట్స్ గణేష్ గారి ఆధ్వర్యంలో జరిగింది. చాలా సంతోషం. అలాగే ఆ చీరలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వారి శ్రీమూర్తులకి ఇచ్చేస్తామని చెప్తున్నారు నిర్వాహకులు. చాలా సంతోషం. అలాగే స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని మన రాష్ట్రం వినాయక చవితి పండుగతో రాష్ట్రానికి పట్టిన విఘ్నాలన్నీ తొలగిపోయి రాష్ట్రం అభివృద్ధి బాటలో నడిచి రాజధాని పూర్తి కావాలని నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు, ఏపీ వర్క్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆకాంక్షించారు. వినాయక చవితిని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలలో పాల్గొనున్నారు. గణనాథునికి పూజలు చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ విఘ్నేశ్వరుని ఆశస్సులతో విఘ్నాలు తొలగిపోయి ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.
అందరికి నమస్కారం. ఈరోజు వినాయక చవితి పండగ తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో మా మహిళా సోదరులందరూ ఈరోజు ప్రతి సంవత్సరం చేస్తారు. ఇదొక సంతోషకరమైన పండగ. మరి ఈ పండగ సందర్భంగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి, మరి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా వాళ్ళకి వినాయక చవితి పండగ శుభాకాంక్షలు. మనందరికి తెలుసు, వినాయక చవితి, వినాయక స్వామి అన్ని విఘ్నాలు ఆయన ద్వారా విఘ్నాలు పోతాయి. ఒక విఘ్నాలే కాదు, వినాయక స్వామి ప్రాస్పరిటీకి కానీ అది మీ అభివృద్ధికి వినాయక స్వామి తోడ్పడతారు. అలాగనే చదువుకి, జ్ఞానానికి, ఇవన్నీ దేవుని అనుగ్రహంతో పాటు మనం కానీ మన కర్మలు బాగుండాలి. మన కర్మలు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 తెలుగు న్యూస్.